హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఆన్లైన్లో లీక్ అయిన ప్రకారంగా రియల్మీ 12 Pro Plusకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూసేద్దాం. రియల్మీ 12 మొబైల్ గురించి జనాలు ఇంతగా వెయిట్ చేయడానికి కారణం రెడ్మీ వాళ్ళే అండి. రెడ్మీ నోట్ 13 Pro Plus మొబైల్ 32,000కి అయితే తీసుకొచ్చారు. అందుకోసమే రియల్మీ 12 నుంచి అయినా కనీసం మంచి స్పెక్స్తో మంచి ధరలో ఈ మొబైల్ తీసుకొస్తారని జనాలు అయితే ఎదురు చూస్తున్నారు. మీ ఆశలకైతే ఎలాంటి డోకా లేదండి, ఎందుకంటే రియల్మీ 12 Pro Plusలో మంచి స్పెసిఫికేషన్సే వస్తున్నాయి. కాకపోతే ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందో ఎలాంటి క్లారిటీ లేదు. కానీ కంపెనీ వాళ్ళు ట్రైలర్లో చూపిస్తున్నారు ఈ మొబైల్ కెమెరాలో పెరిస్కోపిక్ కెమెరా వాడుతున్నారని చెప్పేసి. బడ్జెట్ రేంజ్లో పెరిస్కోపిక్ కెమెరా అనేది ఇప్పటివరకు ఏ మొబైల్లో రాలేదు. 100x జూమ్ చేసే కెమెరాని పెరిస్కోపిక్ కెమెరా అంటారు కదా, అందరికీ తెలిసిందే. ఈ కెమెరాని 50,000 రూపాయల బడ్జెట్ లేదా అంతకన్నా ఎక్కువ రూపాయలు ఉన్న బడ్జెట్లో అయితే వాడుతుంటారు. సో రియల్మీ 12లో ఇంత పెద్ద కెమెరా వాడడం అయితే మంచి విషయమనే చెప్పాలి. ఈ సెన్సార్ వల్ల కెమెరా లవర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కేవలం 100x వరకు జూమ్ చేస్తుందనే కాదండి, ఆప్టికల్ జూమ్ 3x వరకు చేస్తుంది. కాబట్టి మీకైతే మంచి మంచి ఫోటోలు వస్తాయి, ఈక్వల్ టు DSLR ఫొటోస్ అన్నమాట. బడ్జెట్లో మంచి కెమెరా మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. తొందరలో పడి రెడ్మీ నోట్ 13 Pro Plus అయితే తీసుకోకండి. వన్స్ ఒకసారి రియల్మీ 12 Pro Plus వచ్చిందంటే వాళ్ళు రెడ్మీ నోట్ 13 Pro Plus వాళ్ళైతే వాళ్ళ ప్రైస్ తగ్గించేసుకుంటారు. ఒకవేళ మీరు కొనాలనుకుంటే రెడ్మీయే, అప్పుడు ఒక 3-4,000 అలా తగ్గిస్తారు. అప్పుడు తీసుకోవడానికి ఏమన్నా ఆలోచించండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళే మన ఛానల్కి అయితే 3,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఆన్లైన్లో లీక్ అయిన ప్రకారంగా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. కొన్ని అయితే చేంజ్ అవుతూ ఉంటుండొచ్చు. మొదటిగా అయితే మనం డిజైన్ చూసుకున్నట్లయితే డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందని చాలామంది అంటున్నారు. డిజైన్లో అయితే పెద్ద తేడా ఏం లేదండి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి వచ్చిన మొబైల్లో. ఈ మొబైల్ అనే కాదు, అన్ని మొబైల్స్ కూడా ఈ మధ్య డిజైన్ పరంగా చేంజెస్ ఏం చేయట్లేదు, కానీ లోపల హార్డ్వేర్ పరంగా మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే మొబైల్స్ తీసుకొస్తున్నారు. ఐఫోన్ ఎలా అయితే ట్రోల్ చేశారో డిజైన్ పరంగా, నిజానికైతే డిజైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. స్పెసిఫికేషన్స్ మనకి మంచిగా ఉంటే సరిపోతుంది. ముందుగా డిస్ప్లే నుంచి స్టార్ట్ చేస్తే 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా ఉంటుంది. 10-bit ప్యానల్ అయితే ఉంటుంది. 1800 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి మనకి లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. కర్వ్డ్ అనేది మీకు ఇప్పటి నుంచి కాదు, రియల్మీ 10 సిరీస్ నుంచి కూడా కర్వ్డే తీసుకొస్తున్నారు. ఫస్ట్ టైం రెడ్మీ వాళ్ళు తీసుకొచ్చి డబ్బా అయితే కొడుతున్నారు, అదైతే తప్పండి. డిస్ప్లే విషయంలో మాత్రం రెడ్మీ కొంచెం ముందుంటుండొచ్చు. 12-bit ప్యానల్ వాళ్ళది, 10-bit ప్యానల్ వీళ్ళది. ఇది వచ్చేసి గొరిల్లా గ్లాస్ కాబట్టి వాళ్ళదైతే విక్టస్ గ్లాస్. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం రియల్మీ బెటర్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR5 ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 3.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 14 రియల్మీ OS 5.0తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఒకవేళ కనుక స్నాప్డ్రాగన్ 7 Gen 3 వస్తే మాత్రం మంచి ప్రాసెసర్ అనే చెప్పుకోవాలి. అలాగే Android 14 రియల్మీ 5.0 కూడా బాగుంటుంది. అప్డేట్స్ కూడా చాలా కాలం ఇస్తున్నారు. ఇలా చూసుకుంటే రెడ్మీ కన్నా రియల్మీ బెటర్ అవుతుంది కదా. గేమింగ్ కోసం కూడా ఇది బాగుంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50+8+64 MP. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి సోనీ IMX890 సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి మనకి OSకి కూడా సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం మనకి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ అండి. ఇక థర్డ్ వచ్చేసి 64 MP. ఇది వచ్చేసి పెరిస్కోపిక్ కెమెరా. 3x వరకు ఆప్టికల్ జూమ్ కూడా చేస్తుంది. ఈ కెమెరా వచ్చేసి స్పెసిఫిక్గా అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్లో వాడుతుంటారు. 100x జూమే కాదు, మీకు 3x వరకు మంచి ఇమేజ్ క్వాలిటీ అయితే ఇస్తుంది. కెమెరా లవర్స్ అయితే మాత్రం తప్పకుండా మీరు ఈ మొబైల్ ట్రై చేయాల్సిందే. రెడ్మీలో 200 MP ఇచ్చారు, బట్ అది మాత్రం జస్ట్ నెంబర్ మాత్రమే. మీరు 200 డెడికేటెడ్ ఆప్షన్ నొక్కితే తప్ప అది మాత్రం పనిచేయదు. ప్రతిసారి ఫోటో తీసినప్పుడల్లా అది నొక్కాలని ఎవరికి గుర్తుండదు. మీరు కూడా మీ మొబైల్లో 64 MP 50 MP ఉంటే అదైతే వాడరండి. మీరు ఎప్పుడు ఫొటోస్ తీసినా కూడా 12 MP 30 MP తోటే ఫొటోస్ తీస్తుంటారు. డెడికేటెడ్ కెమెరా 200 వాడని వాళ్ళకి ఆ నెంబర్ పెద్దగా ఉన్నా పెద్ద అవసరం అయితే ఉండదు. ఇక సోనీ IMX890 అనేది మంచి సెన్సారే అండి. ఇది కూడా మంచి పర్ఫార్మెన్సే చేస్తుంది. OnePlus 11Rలో కూడా ఇదే సెన్సార్ వాడారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 1080 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 MP అనేది రూమర్స్ మాత్రమే. ఒకవేళ 16 MP ఇచ్చినా కూడా బాగానే వస్తున్నాయి ఫొటోస్. ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం రెడ్మీ రియల్మీ రెండు సేమ్ అనే చెప్తాను. బ్యాక్ కెమెరా విషయానికి వస్తే మాత్రం మీరు 200 MP అనేది మర్చిపోతే
రియల్మీ బెటర్ అని చెప్తాను. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. జస్ట్ 25 minutesలోనే బ్యాటరీ అయితే ఫుల్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా సేమ్ 100 వాట్ ఇచ్చారు, ఈసారి తగ్గించలేదు, పెంచలేదు. ఇక ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఒక 30,000 పైన అయితే ఉంటుంది. 30 నుంచి 35,000 ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ స్పెక్స్ పరంగా ఆ మొబైల్ 35 వచ్చినా కూడా పర్లేదండి. ఒకవేళ ఆ ప్రైస్ ఉంటే కనుక దీన్నైతే బడ్జెట్ మొబైల్ అనకూడదు కదండి. బడ్జెట్ మొబైల్ అంటే నా ఉద్దేశం ప్రకారంగా ఒక 25,000 లోపే. చూద్దాం, వీళ్ళు ఈ నెలలోనే జనవరి అంటే ఈ నెలలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తారంట. మీలో ఎంతమంది ఈ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారో నా కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.